ప్రియమైన దేవుని వారలారా, ఈ పరిచర్య కూడికలో మరి బైబిల్ స్టడీలో దేవుడు గొప్ప భాగ్యాన్ని మనందరికీ దేవాతి దేవుడు అనుగ్రహించిన దేవుణ్ణి స్తుతిస్తూ వాక్యంలోనికి వెళ్దాం. పోయిన శనివారము కొన్ని విషయాల్లో నేర్చుకున్నాం కదండి. దేని గురించి మనం మాట్లాడుకున్నాం? ధర్మశాస్త్రం గురించి మాట్లాడాం. ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యం. బాగా వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా మనము ధ్యానించాలి. భక్తుడైన దావీదు గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం పోయిన వారంలో. ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని తను ధ్యానించాడో, ఎంతగా ఇష్టపడ్డాడో, ఎంతగా ప్రేమించాడో. ఆయనే అంతగా ప్రేమిస్తుంటే దేవుని యొక్క వాక్యం మీద అంత ఆశ కలిగి ఒక దావీదు రాజే అంత ఆశతో ఉంటుంటే అసలు మనకేమైనా శ్రద్ధ కానీ, మనకేమైనా వాక్యం మీద ప్రేమ కానీ, మనకేమైనా ఆశ కానీ మనం కలిగి ఉన్నామా అనే సంగతులను పోయిన వారంలో కొన్ని విషయాలు విన్నాం. అదే సందర్భంలో కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకోగలిగితే కనుక 119వ కీర్తన ముందుకు వెళ్దాం. 119వ కీర్తన మొదటి అధ్యాయము మొదటి వచనం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు. ఆయన శాసనములో గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనని వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకునుచు ఏ పాపమును చెయ్యరు. చూడండి అన్నమాట. ఎప్పుడు మనం పాపము చేయకోకుండా అవకాశం మనకుంటుందో, లోకములో ఆవరిస్తున్న పాపము ఎప్పుడైతే మన జీవితంలోనికి రాకుండా మన హృదయాన్ని ఎప్పుడు మనం భద్రం చేసుకుంటామంటే దేవుని వాక్యము హృదయములో ఉండాలి. ఎవరి హృదయములో అయితే దేవుని వాక్యము నింపబడుతుందో పాపానికి అసలు అవకాశాలే ఉండవు. శ్రేష్టమైన మాట కనబడుతుంది. మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రం ఏం చేయాలంట? అనుసరించాలి. అనుసరించడం అంటే నడుచుకోవాలి. నడుచుకున్నది ఆ భక్తి విధానము కానీ, ఆ క్రియలో కానీ వాక్యం మనలో పనిచేస్తుందంటే అర్థం ఏంటంటే మనం ఎలా ప్రవర్తించాలో అది క్రియ రూపంగా కనబడాలంట. వాక్యం నా హృదయంలో ఉందండి అనుకోవడానికి రుజువేంటి? చాలామంది వాక్యాన్ని వింటారు కానీ వారి జీవితాలలో ఒక మార్పు అన్నది కనబడదు. వాళ్ళ క్రియలు కానీ, వారి మాటలు కానీ, వారి శాస్త్రాలు కానీ, వారి విధానం కానీ, వారి ప్రవర్తన కానీ సరిగా కనబడదు. అలా కనబడట్లేదంటే కారణం ఏంటి? వాక్యం హృదయంలో పని చేస్తుందా, పని చేయట్లేదా? అసలు వాక్యం హృదయంలో ఉందా లేదో కూడా గమనించాలి. వాక్యాన్ని వింటున్నప్పుడు చాలా జాగ్రత్త కలిగి వాక్యాన్ని వినాలి. విన్న వాక్యాన్ని కూడా పరిశీలించాలి. పరిశీలించే జ్ఞానము నేర్చుకోవాలి. బెరియా ప్రజలు తెలుసు కదా. బెరియా ప్రజలంట ఎవరికంటే గొప్పవారు? తెస్సలోనికుల వారి కంటే గనులు. దేంటిలో గనులు వారు? వాక్యములో గనులు. ధర్మశాస్త్రాన్ని ఎలా ధ్యానించాలో, ధర్మశాస్త్రాన్ని ఎలా అనుసరించాలో, ధర్మశాస్త్రాన్ని ఎలా నేర్చుకోవాలో, ఏ సబ్జెక్ట్ ఎక్కడుందో, ఏ వాక్యం ఎక్కడ రాయబడిందో, ఇది దేనికి సంబంధించింది, ఈ మాట దేనికి ఇంపార్టెంట్ కలిగింది, ఈ ఆధారాలన్నీ కూడా వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని పట్టిన వారు ఎవరంటే బెరియా ప్రజలు అంట. మరి వారుకుంటున్న వాక్యం మీద ఇంత ఆశ ఉంటుంటే మనకేమైనా ఉంటుందా? ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను కదా, నేను వాక్యం చెప్తుంది ఏదో గుడ్డివారుగా నమ్మకూడదు. ఏదిని ఏం చేయాలి? పరిశీలించాలి. ఇక్కడ వాక్యం నిలబడుతున్న ప్రతి ఒక్క సేవకులు బోధిస్తున్న వాక్యము బైబిల్లో దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఉందా లేదా అని మనం ఏం చేయాలంట? పరిశీలించాలి. ఓసారి అపొస్తలుల కార్యములకు వెళ్ళి వద్దాం. ఎక్కడికే వద్దాం. అపొస్తలుల కార్యములో ఆ ప్రజల్లో అంటండి
బెరియా ప్రజలు దేవుని వాక్యాన్ని ఎంతగా వారు నేర్చుకున్నారో, ఎంతగా వాక్యం మీద ఆశ కలిగి ఉన్నారో, వాక్యం అంటే వారికి ఎంత ఇష్టమో, వాక్యం మీద వారు గురి ఎలా నిలుపుకున్నారో, వారు ఎవరికంటే గొప్పవారు, ఎవరు చెప్పిన మాటలో వారంట పరిశీలించారన్న కూడా వాక్యం మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 19వ వచనం, ఏమంటే 11వ వచనం. చూడండి, మీరు ఎక్కడి నుంచి మనం మాట్లాడుతున్నారు చెప్పండి. 10వ వచనం కాడి నుంచి మనం చూస్తే కనుక, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలు శీలను బెరియాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి, వీరులు దెస్సలోనికుల వారికి ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. అక్కడ మాట చూడండి, వారు ఏదో పరిశీలించేవారుగా నిలబడలేదు. వాళ్ళు పరిశీలించడమే కాకుండా మొట్టమొదటిగా కనబడుతున్న మాట ఏంటంటే, వారంటండి ఆసక్తితో వాక్యమును అంగీకరించి. ఇప్పుడు మనకి వాక్యం మనకి పని చేయాలంటే, వాక్య జ్ఞానం మనం నేర్చుకోవాలంటే మనకి ఏం కావాలో తెలుసా? ఫస్ట్ ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించాలి. చాలామందికి ప్రసంగికులు వాక్యం చెప్పారనుకోండి, నీరసంగా, దిగులుగా, అనాలోచనగా, మైండ్ సెట్ ఎక్కడో పెడుతూ ఏదో ఆలోచిస్తూ కూడా దేవుని సన్నిధిలో, అంటే వారు దేవుని సన్నిధిలో ఉంటారే కానీ వారి మైండ్ అంతా, వారి ఆలోచన అంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది చెప్పండి? ఎక్కడికో అనాలోచనలోకి వెళ్ళిపోతాం కదా. అంటే మనసు ఇక్కడ లేకుండా ఎక్కడెక్కడికో తిరిగి వెళ్ళిపోతుందంటే అసలు వాక్యం మీద మనకి ఏమైనా ఆశ ఉందా? ఆశ లేదు. వీళ్ళు చూడండి, తెస్సలోనికుల వారి కంటే గనులు ఎవరంటే బెరియా ప్రజలు. వీళ్ళంటండి పౌలు శీలను చెప్పిన సంగతిలో ఆ వాక్యం ప్రకారంగా ఉన్నవో లేవో కూడా వారు ఏం చేశారంటండి, ప్రతిదినము లేఖనములను పరిశోధించిరి. ఏంటవి లేఖనములు అంటే? ఏంటి? దేవుని యొక్క వాక్యం, ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రం అని అంటండి ప్రతిదినం అంటండి లేఖనములు పరిశోధించుచు వచ్చిరి అని రాయబడింది. చూడండి ఎంత చక్కగా వారంట పౌలుషులు చెప్పిన మాటలో వారు వాక్యానుసారంగా చెప్తున్నారో లేదని వారు చూసుకున్నారు. ఆ చూసుకున్న దాన్ని కూడా ఆ బైబిల్ ప్రకారంగా, ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా వారి మాటలు ఉన్నావా లేవో కూడా ప్రతిదినము లేఖనములు పరిశోధిస్తూ ఆసక్తితో విన్నారు. ఇప్పుడు వాక్యం మనకి అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించాలి. మనిషి బలపడాలన్నా, స్థిరపడాలన్నా, ప్రభు కొరకు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే వాక్యము మన హృదయంలో ఉండాలంటే ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించాలి. ఆసక్తితో అంటే ఆసక్తి ఏంటంటే ఇష్టం, ఇష్టపూర్వకముగా వాక్యాన్ని వినాలంట, ఆశ ఉండాలంట. ఆశ, మనకి ఆశ తెలుసు కదా. మనం దేనైనా ప్రేమించేదాన్ని ఏమంటాం? ఆశ. అంటే పలానది కావాలంటే ఆశపడ్డాం కాబట్టి పలానది ఇష్టపడుతున్నాం. మనం ఏదైనా ఒక వస్తువు మనకు కావాలంటే దాన్ని చూడగానే ఆశ కలిగి ఉన్నాం. ఆశ పుట్టింది, ఇదిగో పలానది కొనుక్కోవాలి, పలానా డ్రెస్ కానీ, పలానా మొబైల్ కానీ, ఏదైనా వస్తువు కానీ మనం చూడగానే అది భలే ఉందే, దాన్ని ఏం చేయలేను, చూసి ఆశించి దాన్ని ఏం చేసుకుందాం అనుకుంటాం, కొనుక్కోవాలి. ఇప్పుడు వాక్యం మీద కూడా మనకి ఏముండాలంటే ఆశ ఉండాలి. వాక్యములో గనులుగా కనపడుతున్న వారికి ఎంత ఆశ ఉంటే అసలు వాక్య జ్ఞానమే లేని మనకి ఎంత ఆశ ఉండాలి చెప్పండి. వాక్యములు హృదయములో ఉండదో అసలు బైబిల్ కోసం కనీసం కొన్ని విషయాలు కూడా మనకి తెలియవు. బైబిల్లో అసలు పరిశీలించే జ్ఞానము కానీ, నేర్చుకోవాలన్న ఆశ కానీ ఈరోజు యవనస్తులకి ఏమైనా ఉందా? ఈరోజు బైబిల్ స్టడీ జరుగుతుందండి, వాక్యాన్ని వినాలి, ఎన్నో సంగతులు దేవుని సన్నిధిలో కూర్చుని నేర్చుకోవాలన్న ఆశ కలిగేవారేరి లేరు. ఎంతసేపు సంపాదన కొరకు, లోకంలో ఉంటున్న పనిపాటుల కొరకు, కాలాన్ని ఎంజాయ్, సుఖము,
వ్యర్థమైన దానికోసం ఈరోజు మనిషి టయాన్ని పొడిచిపెట్టట్లేదా? సొంత పనుల కోసమే ప్రయాసపడతాడే తప్ప వాక్యం మీద ఏమీ లేదు, ఆశ లేదు. ఒక బెరియా ప్రజలు అంటండి, వారు గనులు, తెస్సలోనికులో వారి కంటే వారు గనులయ్యుండి కూడా ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారంటే వారు పౌలు శీలలు చెప్పిన సంగతులు వాళ్ళ మామూలు సేవకులు కాదు, వారు ఆసామాస సేవకులైతే కాదు. వారు అపోస్తులు ఎవరంటే పౌలు, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు అపోస్తులుగా పిలువబడ్డారు కదా. వారికంటే చిన్నగా ఉన్నవాడు ఎవరంటే అపోస్తుడైన పౌలు. ఈ పౌలు గారు వాక్యంలో ఎంత ప్రాణీతత కలిగిన వాడు చెప్పండి. ధర్మశాస్త్రం అంటే ఎంత ఇష్టమో తెలుసా పౌలు గారు. అలాంటి వాక్యం చెప్పిన సేవకుని వాక్యాన్ని ఈ ప్రజలు ఏం చేశారంట, అది పరిశీలించారు. ఆ మాటలు వాక్యానుసారముగా ఉన్నావా లేవా అని వారు ఏం చేశారు తెలుసా, పరిశీలించారంట. మరి ఈరోజు మనం ఏం చేయాలి? ఓన్లీ పరిశీలించడమే కాదు తెలుసా, వాక్యములో మనము కూడా బెరియా ప్రజల వలె గనులు, ఈ ఘనతను సంపాదించుకోవాలి. అంటే ప్రతి దినాన్ని వాక్యాన్ని చదివే అలవాటు మనకు కావాలి. ఏదో ఆచారముగా చదవాలి కదా, ఒక వచనము 2 వచనాలు లేదా అధ్యాయం కదా ఈరోజు అని కాదు. పరిశీలించాలి, పలానా వచనము దేనికి సంబంధించింది, ఈ మాట దేనికి దేవుడు నాతో మాట్లాడుతున్నాడన్న ఆలోచన మనకు ఉండాలి. నేర్చుకోవాలి వాక్యాన్ని. ఇలా నేర్చుకున్న దాన్ని ఎక్కడ దాచుకోవాలి? అది ఇప్పుడు హృదయంలో ఉండాలంటే వాక్యాన్ని ఖచ్చితంగా ఆసక్తితో అంగీకరించాలి. విన్నారా? వాక్యం మన హృదయంలో ఉండాలన్నా, వాక్యం మనకు పని చేయాలన్నా, వాక్యాన్ని మొట్టమొదటగా ఏ సేవకుడైనా సరే, అది చిన్నవాడు కానీ అవైతే రెవరెండ్లు కానీ బిషప్లు కానీ ఎవరైనా సరే, పెద్ద పెద్ద గనులుగా కనబడుతున్న సేవకులైనా సరే, మనం ఏం చేయాలి తెలుసా, పరిశీలించాలి వాక్యాన్ని. ఏమంటే వీళ్ళు పెద్దవారు కదా, వీళ్ళు పెద్దోళ్ళు కదంటే కుదరదు. అక్కడ వాక్య జ్ఞానం నీకు లేకపోతే ఏం చెప్తున్నారో నీకేమర్థమవుతుంది? ఒక డ్రెస్ కొనుక్కుంటున్నప్పుడే ఇది మంచిదా కాదని మనం ఏం చేస్తాం, పరిశీలిస్తాం దాన్ని. ఒక వస్తువు కొనుక్కుంటున్నప్పుడే ఇది మంచిదా కాదని మనం ఏం చేస్తాం దాన్ని, చెప్పండి. ఒక మొబైల్ ఫోన్ కొనుక్కున్నప్పుడు ఏది మట్టి అది కొనేస్తామా? కొనం. దాని క్వాలిటీ ఎలా ఉంది, ఇది ఒరిజినలా కాదా, డూప్లికేటా, దీని కెమెరా ఎలా ఉందని ఇంతగా పరిశీలించి మనం ఒక మొబైల్ ఫోన్ని తీసుకుంటామే. దేనికి పనికిరాని దాన్ని కొన్ని రోజులు ఉపయోగించుకుంటాం, తర్వాత దాన్ని ఏం చేస్తాం? డ్రెస్, మనం వేసుకున్న షర్ట్ కానీ డ్రెస్ కానీ ఏదైనా సరే, ఏమండి మనం కొనుక్కున్న వస్త్రాల విషయంలోనే ఇంత శ్రద్ధ ఉన్నప్పుడు మరి వాక్యం మీద శ్రద్ధ ఏది? వస్తువుల విషయంలో మనం ఏం చేస్తాం చెప్పండి? మంచిది కావాలి, దాన్ని పరిశీలించి తీసుకుంటాం. ఇది ఒరిజినలా డూప్లికేటా అని కదా ఇంతగా ఆలోచించి మనం తీసుకుంటామే. మరి వాక్యాన్ని వాక్యం అంటే ఏదో అనుకుంటాం అంతే. అది ఎవరైనా సరే మనం ఏం చేయాలి తెలుసా, పరిశీలించాలి. ఇక్కడ వాక్యములో అనుభవంలో పెద్దవాడు చిన్నవాడని ఏమి లేదు. అక్కడ విన్నారు మీరు? పెద్దవారంటే ఉంటుందేమో, చిన్నవారంటే ఏమో ఉండదనుకోవద్దు. బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకున్నవాడు అవసరమైతే 15 సంవత్సరాల వయసు కలిగిన వాడైనా బైబిల్ స్టడీ చేస్తే కనుక ఖచ్చితంగా వారు ఏం చేయొచ్చు, అనేకరికి సువార్త ప్రకటించవచ్చు. ఎవరైనా ఒక ప్రశ్న మనకు అడిగితే వారికి మనం ఏం చేయాలి, సమాధానం చెప్పాలి. ఎంత వాక్యాన్ని నేర్చుకుంటున్నా కదా, ఎవరైనా బైబిల్లో ఒక ప్రశ్న అడుగుతారు మిమ్మల్ని, అడిగితే ఏం చెప్తాం? అంతే ఎందుకు, ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అని చెప్పమనుకోండి, ఏం చెప్తారు? ఏమ్మా ఇప్పుడు మీరు నేర్చుకున్నారు కాబట్టి కరెక్ట్గా చెప్పారు కదా. ఇలాగ చాలామంది మందిరానికి వెళ్తున్నారు కదా, చిన్న ప్రశ్నలు ఇవి. సంటి పిల్లోడిని సండే స్కూల్కి వెళ్ళేవాడిని అడిగితే చెప్తాడు ఇవి. ఒక సండే స్కూల్కి వెళ్ళే పిల్లవాడిని, ఒక బాలుణ్ణి అడిగితే మరి ఆదాము గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు రాయన అని అడిగితే చెప్తాడు. మరి మనం ఒక 18-20 సంవత్సరాల వయస్సు కలిగిన వారిని ఈ ప్రశ్న అడిగారు అనుకోండి, కనీసం చెప్పలేకపోతే ఏం నేర్చుకుంటున్నాం మనం? అందుకే ఈ బైబిల్ స్టడీలో మనము నేర్చుకోవాలి ఎన్నో విషయాలు. విన్నారా? ఇది దేనికోసం ఆశించి పెట్టింది కాదు, బైబిల్లో జ్ఞానాన్ని నేర్చుకోవాలి మనం. అందుకే
ఈ బెరియా ప్రజలు చూడండి, ఇంత జ్ఞానం వారికి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? చెప్పండి. వాక్యం అంటే ఇష్టపడ్డారో, ధర్మశాస్త్రాన్ని ఎలా ధ్యానించాలో వారికి తెలుసు, ఏ సందర్భము దేనికి సంబంధించిందో కూడా వారికి తెలుసు. అందుకే ప్రతిదినము లేఖనములను వారు ఏం చేశారంట? పరిశోధించిరి. ప్రతిదినం. మరి మనకేమైనా ఉందా పరిశోధించేది? ఉందా? మనుషులు పరిశోధిద్దాం కదా, వాడు ఎలాంటి వాళ్ళు, వారు ఎలాగా వీరెలాగని మనుషుల్లో ఉన్న హృదయంలో ఉన్న వారిని ఎత్తు చూపిమని చెప్తే ఉంటాం. వారిని వీళ్ళని పరిశీలిస్తామే తప్ప విలువైన దాన్ని ఏమైనా పరిశీలించే జ్ఞానం సంపాదించుకున్నావా? ఇదే అని సంపాదించుకోవాలి. వాక్యము హృదయంలో ఉండాలంటే ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించాలంట. అందుకే ఇక్కడికి రండి. ఎక్కడున్నాం? అలా అంగీకరించే వారు హృదయములో ఏముండదో తెలుసా? పాపము ఉండదు. 119వ కీర్తన. ఇప్పుడు రండి, 119వ కీర్తన మొదటి అధ్యాయం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు. ఎవరు ధన్యులు అని చెప్తుంది వాక్యం? ఏదో మందిరానికి వెళ్ళిన వారు ధన్యులు కాదు, ఏదో ప్రార్థన చేసేవారు ధన్యులు కాదు, ఏదో పాటలు పాడనంత మాత్రాన ధన్యులు కాదు. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని అంగీకరించి ఏమంటే పరిశీలించి హృదయంలో ఉంచుకునేవారు ధన్యులు. వారంటండి ఏ పాపము కూడా చేయకోకుండా వారిని ఏం చేసుకుంటారు తెలుసా? జాగ్రత్తగా కాపాడుకుంటారు. జాగ్రత్తగా. అందుకే అక్కడ కనబడుతుంది, పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఏమంటే ఏ హృదయం అంటే ఏ హృదయముతో మనం ఆయన్ని వెతుక్కోవాలి? పూర్ణ హృదయముతో ఆయన్ని వెతికేవారు ధన్యులు. వారు ఆయన మార్గములను నడుచుకునుచు ఏ పాపమును చెయ్యరు. ఏం చేయరు అంటే ఆయన మార్గములో మనం నడుచుకుంటే, ఆయన మార్గముల గుండా మనం అనుసరిస్తే, వాక్య ప్రకారంగా మనం బ్రతికితే కనుక ఏ పాపము కూడా మన జీవితంలోనికి రాకుండా ఏం చేసుకుంటాం తెలుసా? కాపాడుకుంటాం. అంటే ఇప్పుడు పాపానికి అవకాశం ఇవ్వకోకుండా మనం ఉండాలంటే ఏముండాలి మన జీవితంలో? చెప్పాలి, వాక్యం ఉండాలి. పాపమే మనలో ఏలిబడి చేయకోకుండా ఉండాలంటే మన జీవితంలో ఏముండాలి తెలుసా? వాక్యం ఉండాలి. భక్తుడైన దావీదు ఒక మహారాజు రాస్తున్న మాటలేంటి తెలుసా? అది యవనస్తులేంటి, పెద్దవారేంటి, చిన్నవారేంటి తొట్టిల్లకుండా స్టాండర్డ్గా నిలబడాలంటే వాక్యమే అది ఆధారం. ఇక్కడ 9వ వచనం కనబడుతుంది చూడండి. 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టే కదా, దానిని జాగ్రత్తగా చూచుకున్నటే చేతే కదా అంటున్నాడు ఆయన. ఏమా యవనస్తులు అంటండి దేని చేత తమ నడతను అంటే ఏంటి? నడవెడక. మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా బ్రతకాలో మనకి తెలియాలంటే ఏం చెయ్యాలి? వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అది త్రొట్టిల్లుకోకుండా ఉండాలంటే వింటున్న మాటలు ఏం చేసుకోవాలి? హృదయములో ఉంచుకోవాలి. ఆ వాక్యము దుష్టుడెత్తుకెళ్ళిపోకుండా భద్రముగా కాపాడుకోవాలంట. దుష్టుడు విత్తబడిన వాక్యాన్ని ఎవరు తీసుకెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాడో అది ఆడికెందుకు? అది వాక్యం ఏమైనా ఆడికి ఏమైనా కావాలా? చెప్పండి. వాడికి అవసరం లేదు, కానీ మనకు అవసరం. ఎందుకంటే నిత్య జీవములోనికి వెళ్ళాలంటే మన హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యము మన జీవితంలో ఉన్న విత్తబడిన వాక్యాన్ని వాడు ఎందుకు అట్టుకెళ్ళిపోతాడంటే కారణం ఏంటో తెలుసా? ఆ వాక్యం మన జీవితంలో లేకపోతే ఈ భూమి మీద ఎలా బ్రతకాలో కూడా మనకి తెలియదు. పాపమే మన జీవితంలోనికి వచ్చి ఏలుబడి చేస్తుందంట. అందుకే శ్రేష్టమైంది వాడు ఎండు కానీ, బంగారమ కానీ, డబ్బులు కానీ, ఆస్తి కానీ ఈ భూమి మీద కనబడట్లేదా? అన్నీ కనబడుతున్నాయి. మరి వాటి జోలికి వెళ్ళకోకుండా మనలో ఉంటున్న వాక్యాన్ని ఎందుకు ఎట్టుకెళ్ళిపోతున్నాడు ఇప్పుడు పరిశీలించారా? చెప్పండి. అందుకే మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మింగోదనని వాడి వెతుకుచూ తిరుగుతున్నాడు. ఎవరు అవకాశం ఇస్తారు? నాకు ఎవరు అవకాశం ఇస్తారో వారిలో ఉన్న వాక్యాన్ని తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
వాడు బంగారం తీసుకెళ్ళడం, ఎండు తీసుకెళ్ళడం, డబ్బులు తీసుకెళ్ళడం వాడు. లేకుంటే లోకంలో ఉన్న మనకు దాసి బ్యాంకులో ఉంటున్న ఈ ఈ బంగారమ కానీ ఆస్తి కానీ వాడు తీసుకెళ్ళడం. ఏం తీసుకెళ్తాడంట? వాక్యము. అంటే శ్రేష్టమైన వాక్యాన్ని వాడు తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోతే మన జీవితం ఏంటి పరిస్థితి? అందుకే మీరు చాలా భద్రమ్మగా మీరు కాపాడుకోవాలి, భద్రమగా కాపాడుకోవాలి. ఏం తెలుసా? ఎండి బంగారముల కంటే విలువైంది ఏంటంట? వాక్యం. శ్రేష్టమైనది ఏంటంటే ఆయన వాక్యం. ఈ వాక్యమే మనిషిని బ్రతికించేది, బలపరిచేది, స్థిరపరిచేది, నిత్య జీవంలోకి నడిపించేది ఏంటంటే ఆయన వాక్యమే. మరి ఈ వాక్యం మీద ఈరోజు మేము క్రైస్తవులుగా మేము బ్రతుకుతున్నాం అనుకున్న వారికి ఎంతమంది ఆశ కలిగి బ్రతుకుతున్నాం? మనం ఏమైనా వాక్యం మీద ఏమైనా ఇష్టపడుతున్నామా? వాక్యాన్ని ఇష్టపడడం అంటే దేవుణ్ణి ఇష్టపడడమే. వాక్యము మన హృదయంలో ఉంటుందంటే దేవునినే మన హృదయంలోనికి చేర్చుకున్నట్లు. చూడండి, యవనస్తులంట దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారో తెలుసా? నీ వాక్యమును బట్టే కదా. దానిని ఏం చేసమంటున్నాడు ఆయన? జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతే కదా అంటున్నాడు ఆయన. జాగ్రత్తగా అంటే నువ్వు దుష్టుడికి అవకాశం ఇవ్వకూడదని అర్థం. నువ్వు యవన కాలంలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు బాగా వినాలి. ఒక యవన కాలంలో నువ్వు అడుగులేస్తున్నప్పుడు నీ ప్రవర్తన అలాగ ఉంది. చాలామంది రహస్య జీవితాలు నడుస్తూ ఉంటాయి. ఇదిగో దేవుని సన్నిధిలో ఏదో మేము పాడుతున్నాము కదా, వాక్యాన్ని వింటున్నాము కదా అని సమాజంలో చాలా మందిరాల్లో ఈ గలిబిలి జరుగుతుంది. కానీ నిజంగా దేవుని సన్నిధిలో మోకరించి అడిగితే అసలు మనం ఏంటో తెలిసిపోద్ది. తెలుసండి, తండ్రి అని అడగగానే ఆయనతో మనం ఏమన్నామో ఆయన కళ్ళు ఏమన్నా కప్పగలదామా? ముయ్యగలదామా? ముయ్యలే. మనం ఎలా ఉన్నామో మనకు తెలుసు. ఇది మనుషులకి తెలియకపోవచ్చేమో కానీ దేవునికి మనకు తెలుస్తుంది. అందుకే ఒక యవన కాలములో నువ్వు తొట్టిల్లకోకుండా నీ ప్రవర్తన జాగ్రత్తగా బ్రతకాలంటే, కాపాడుకోవాలంటే ఇదిగో నీ వాక్యమును బట్టే దాన్ని నువ్వేం చేసుకోవాలో తెలుసా? జాగ్రత్తగా కాపాడుకోవాలి నువ్వు దాన్ని. చాలామంది ఒక 10 రూపాయల కాంతి పడ్డదనుకోండి, అయ్యి బాబా పడిపోయిందని చక్కగా కళ్ళు గద్దిచ్చేసుకుని ఇలాగా దాన్ని ఏం చేసుకుంటాం? జేబు అంటే జేబు, పరస అంటే పరస. మన గోల్డ్ ఉందనుకోండి, బంగారం, చిన్న సౌలి ఏదన్నా కింద పడిపోయిందానికి ఏం చేస్తాం? దాన్ని ఎక్కడో అసలు కనపడకపోతే మొత్తం లైట్ మీద లైట్లన్నీ ఇలా వేసేసి ఎక్కడికి వెళ్ళిపోయిందో అవసరం మీద తుడిసి, ఒరే మీరందరూ రాకండి జాగ్రత్తగా అని దాన్ని తుడిసి, అంటే చిన్న బంగారం రింగు 1 గ్రాము కనపడుతున్న చిన్నదాన్ని ఏం చేస్తాం తెలుసా? ఇంత జాగ్రత్తగా మనం దాన్ని ఏం చేసుకుంటాం అంటే ఎందుకు అంత విలువ ఇచ్చాం దానికి? బంగారానికి అంత విలువ ఎందుకు వచ్చింది చెప్పండి? శ్రేష్టమైంది కదా అని కదా. అంటే ఒక బంగారాన్ని ఇంత జాగ్రత్తగా మనం చూసుకుంటున్నామే, ఈ భూమి మీద కుర్చీ పెట్టుకోవడానికి ఉన్న డబ్బుల విషయంలోనే ఇంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటున్నామే, మరి వాక్యాన్ని ఎందుకు నిర్లక్ష్యంగా చేస్తామని అడుగుతున్నాను నేను. వాక్యాన్ని ఎందుకు విడిచిపెట్టేస్తున్నామని అడుగుతున్నాను. ఒక మహారాజు మాట్లాడుతున్నాడు, ఆయనే ఒక దావీదు రాజు. ఆ దావీదు రాజు చెప్తుంది ఏంటంటే, దేవుడు పరిశుద్ధాత్మ చేత రాయబడిన మాటలో యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకోవాలో నీ వాక్యమును బట్టే కదా, దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతే కదా అంటున్నాడు ఆయన. ఇప్పుడు యవనస్తులు స్టాండర్డ్గా నిలబడాలంటే వాక్యము చాలా ఇంపార్టెంట్. అది వినేసి వెళ్ళిపోయినంత మాత్రాన చెప్పాలి, వినేసి వెళ్ళిపోయినంత మాత్రాన ప్రయోజనం ఏమీ లేదు, ఉంటుందా? వినేసి వెళ్ళిపోయిన మాత్రాన ప్రయోజనం ఉండదు, కానీ విన్నదాని ప్రకారంగా అది నడుచుకోవాలి. మన పాయింట్ ఏంటంటే విన్నదాని ప్రకారంగా మనం ఏం చేయాలంటే నడుచుకోవాలి, నడుచుకొని అనుసరించాలి. అనుసరించడం అంటే ఏంటి? దాని ప్రకారంగా బ్రతకాలి. బ్రతకడమే అది క్రియలో కనబడుతుంది వాక్యం. ఇది ఈరోజు యవనస్తులు చాలామంది త్రొట్టిల్లిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని విడిచిపెడుతున్నారు. నేను పాడుతున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, ఏకీపిస్తున్నానంటే కుదరదు. వాక్యం జీవితంలో ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, దావీదు గారు అంటున్నాడు, ఎవండి కింద 10వ వచనం, నా పూర్ణ హృదయముతో నేను నిన్ను వెతుకుచున్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. ఎవడు చూడండి ఎంత చక్కగా ఉందో మాటలు.
నిజంగా బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఏంటి ఈ మాటలే ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడంటే, ఎంత చక్కగా ఒక దావీదు రాజు అంటున్నాడు ఏమని తెలుసా, నా పూర్ణ హృదయముతో నేను నిన్ను వెతుకుతున్నాను ప్రభువా. అంతేకాదు, నన్ను నీ ఆజ్ఞలు విడిచి, అంటే నీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి నన్ను తిరగనీయకము. ఎలా ప్రార్థిస్తున్నాడు చూడండి. ఎప్పుడైనా మనం అలా ప్రార్థించామా? ఒకవేళ అలాంటి ప్రార్థన అనుభవాలు మనకేమైనా ఉన్నాయా? తండ్రి, ఇదిగో నాయన, నేను వాక్యాన్ని వింటున్నాను, ఏదో వింటున్నానే తప్ప ఆ వాక్యం నా జీవితంలో ఎందుకు ఉండట్లేదు అని ఎప్పుడైనా ప్రార్థించావా? వాక్యాన్ని ఎంతోమంది ప్రసంగికులు చెప్పే మాటలని వింటున్నాను నాయన, అయినా నా జీవితంలో ఏముంటలేదు చెప్పండి. పోన్లే. లేకుంటే కొందరు చెప్పే మాటలు నచ్చవు. చాలామంది పెద్ద పెద్ద సేవకులు ప్రసంగాలు చెప్తారు కదా, మరి అయ్యి వింటున్నాం, మరి ఆ మాటలు విన్నా కానీ మన జీవితం ఎందుకు మారట్లేదు చెప్పండి. వాక్యాన్ని వింటున్నామంతే, అనుసరించట్లేదు. చాలామంది పెద్ద పెద్ద సేవకులు చెప్తేనే వాక్యాన్ని అంగీకరించేవారు చాలామంది. ఈరోజు సినిమా హీరోకి ఎలాగైతే ఫ్యాన్స్ ఉన్నారో ఈరోజు సేవకులు కూడా ఎవరున్నారు చెప్పండి. అది మనం ఇదిగో సేవకులకి అభిమానులుగా ఉండకూడదు, క్రీస్తుకి అభిమానులుగా మారిపోవాలి. క్రీస్తు దాసులుగా మనం ఉండాలి తప్ప అభిమానాన్ని బట్టి వాక్యాన్ని అంగీకరించేవారు క్రీస్తులో నిలబడరు. వారు ఎవరు నిలబడతారు తెలుసా? వాక్యాన్ని ప్రేమించేవారు నిలబడతారు క్రీస్తులో. వాక్యాన్ని ఇష్టపడిన వారు క్రీస్తులో నిలబడతారు. వాక్యాన్ని అంగీకరించేవారు, వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నవారు నిలబడతారే తప్ప ఎవండి ఇదిగో వాడిని బట్టి వీని బట్టిన వాక్యాన్ని వెంటే ఎవరు ఈరోజు క్రీస్తులో నిలబడలేరు. వాక్యం సెలవిస్తుంది అదే. ఒకవేళ మన వాక్యాన్ని విడిచిపెడుతున్నామేమో, దావీదు గారిలా నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నన్ను నీ ఆజ్ఞలు విడిచిపెట్టి దేవా తిరగనీయకమా నాయనా, విడిచిపెట్టి నాకు ఇష్టం వచ్చిన త్రోవలు వెళ్ళిపోతున్నానేమో, నన్ను జాగ్రత్తగా నువ్వు నన్ను ఏం చెయ్యాలి చెప్పండి. జాగ్రత్తగా నన్ను కాపాడు. అంతేకాదు, కింద కనపడుతుంది 16వ వచనం. నీ కట్టడాలను బట్టి నీ వాక్యమును నేను మరవక ఉందును అంటున్నాడు ఆయన. నీ వాక్యము నేను మరవక యుందును. మరవక అంటే మర్చిపోవట్లేదు అని చెప్తున్నాడు. చూడండి ఏమండి, ఆయన ఒక రాజే, ఒక మహారాజే వాక్యాన్ని మర్చిపోవట్లేదంటే ఏమండి, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఒకవేళ మనం ఏమైనా మర్చిపోతున్నామా? అది మహారాజు మాట్లాడుతున్నాడు దావీదు గారు. ఈరోజు ఈ వచనం మనకి సంబంధించింది. మీరైతే మీరు తీసుకోవాలి, నేనైతే నేను తీసుకోవాలి. ఈ వాక్యాన్ని మనం అందరమే సరి చేసుకుని ఏం చేసుకోవాలి తెలుసా? అయ్యా, నేను ఒకవేళ నీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి నేను నాకు ఇష్టం వచ్చిన త్రోవలోనికి వెళ్ళిపోతున్నానేమో, నేను అలా ఉండొద్దు. నన్ను ఏం చేయాలి? మీరు సరిచేయాలి, సరిదిద్దాలి. నన్ను నీకు ఇష్టమైన మార్గము గుండా నన్ను నడిపించు నాయనా అని ప్రార్థించాలి. ఆయన ప్రేమించేవారు కావాలి దేవునికి, ఆయన ఇష్టపడేవారు కావాలంటే దేవునికి, ఆయన ప్రాణముగా ఆయన ప్రేమించేవారు కావాలి, ఆయన ఇష్టపడిన వారు కావాలి. ఆయన ఎప్పుడు ఆయన వాక్యం మీద ఇష్టపడిన వారు, ఆయన తలంచుకునేవారు కావాలి. ప్రతి దినం రాత్రి పగలు మధ్యాహ్న సమయంలో కూడా ఆయన సన్నిధిలో ప్రార్థించి కన్నీటి ప్రార్థనతో ఇరిగి నలిగి హృదయముతో ప్రార్థన చేసే బిడ్డలు ఆయనకి కావాలి. అలాంటి వారంటే దేవునికి ఇష్టం. ప్రియమైన వాళ్ళారా, ఇష్టం. వాక్యాన్ని చాలామంది అసహించుకునేవారు కూడా ఉంటారంట. అసహించుకునేవారు కూడా ఉంటారా? జ్ఞానం అంటండి మనుషులకి అసహ్యమైన ఉంటుంది. అంటే జ్ఞానం అంటే ఏంటి? వాక్యం. అంటే వాక్యాన్ని అసహించుకునేవారు కూడా ఉంటారా? అంటే వారికి వాక్యం మీద శ్రద్ధ కానీ వాక్యం మీద ఇష్టం కానీ ఉండదు. ఇక్కడ మన సెంటర్లో మన అంబేద్కర్ బొమ్మ కాడ ఒక బుర్రకథ కానీ సర్కస్ కానీ పెడుతున్నారన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? మన అంబేద్కర్ టీసీ దగ్గర ఒక సర్కస్ కానీ లేకుంటే ఒక బుర్రకథ వేస్తున్నారన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? పరుగు పరుగున
కదా. అవసరమైతే ఈ వార్త ఇదిగో మీరు వస్తారా రారా అని వాళ్ళకి కూడా చెప్పి కూడా మనం ఏం చేసుకున్నాం తెలుసా, తీసుకెళ్తాం చూడడానికి. అంటే వాక్యం మీద చూపవలసిన శ్రద్ధ పనికిరాని దాని మీద, చెత్త దాని మీద ఆశ కలిగేవారు లేరనుకుంటున్నారా? అది ఈ వాక్యం మీద మనకు కావలసింది. లోకములో ఉంటున్న పనికిరాని విషయాల మీద శ్రద్ధ చూపించకూడదు. దేని మీద చూపించాలి? వాక్యం మీద. వాక్యమే ఏం చేస్తుందంటే బ్రతికిస్తుందని, వాక్యమే మనల్ని స్థిరపరుస్తుందని, వాక్యమే నిత్య జీవంలోనికి మనల్ని ఏం చేస్తుంది, నడిపిస్తుంది. చివరిగా ఒక మాట చెప్పి నేర్చుకుందాం. తర్వాత వచ్చే వారి నుంచి మరలా ధర్మశాస్త్రం కోసమే చాలా విషయాలు ఉన్నాయి. ఏం కంగారు పడకుండా ఒక మాట నేర్చుకుంటూ వెళ్దాం ప్రియమైన వాళ్ళారా. ఇదే 119వ కీర్తన, ఇదే 119వ కీర్తన 33వ వచనం. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. ఎప్పుడైనా ఈ ప్రార్థన మనం చేసుకున్నామా? అయ్యా మీ వాక్యాన్ని ఎలా అనుసరించాలో నాకు నేర్పించండి అని ఎప్పుడైనా ఈ ప్రార్థన మనం చేయగలిగామా? నీ వాక్యం మన జీవితంలో ఉండాలి నాయనా అని ఎప్పుడైనా దావీదు గారి వలె మనం ప్రార్థన చేసుకోగలిగామా? ఒక మహారాజు మాట్లాడుతుంది ఏంటంటే, అయ్యా ఇదిగో నీ కట్టడాలను నేను ఎలా అనుసరించాలో నాకు నేర్పించండి అడుగుతున్నాడు ఆయన. ఒక దావీదు రాజే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎలా ప్రార్థన చేస్తున్నాడేంటి, నాకు నేర్పించండి. నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు ఎవరో తెలుసా? దావీదు గారు. మరి ఈరోజు మనమేమైనా నేర్చుకోగలుగుతున్నామా? ఈ బైబిల్ స్టడీలో ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాలి. నేర్చుకుంది కూడా అనేకులకు తెలియపరచాలి, సువార్తగా బోధించాలి. బోధించే పిల్లలుగా మీరేమవ్వాలి తెలుసా? తయారు కావాలి. ఇలాగా మనం బోధించే వారిగా ఉండాలంటే వాక్యాన్ని అనుసరించాలి, క్యారెక్టర్ సరిగా ఉండాలి. పిచ్చి పిచ్చి యాసాలు వేసుకుంటే మనం బ్రతికామనుకోండి, వాక్యం జీవితంలో ఉండదు. ఏదో మనకి ఇష్టమైన అలవాట్ల కొరకు ఇదిగో మన ఇష్టము దేవుని వాక్యం మీద కాకుండా లోక సంబంధం మీద మనం ఇష్టపడి దేవుని మర్చిపోయి బ్రతికితే అసలే అలాంటి వారు దేనికి పనికిరారు తెలుసా? దేనికి పనికిరారు వాళ్ళు. దేవుని ప్రేమించేవారు కావాలి దేవునికి. నీ భవిష్యత్ ఏంటో, నీవేంటో, నీ ఎన్ని తెలుసు ఆయనకి. నువ్వు ఎలా ఉండబోతావో ఆయన ప్రేమించేవారంట. ఎవండి రాబోయే దినాలని శ్రేష్టమైన బిడ్డలుగా మారుస్తాడు ఆయన. ఏదనుకుంటాం మనం తెలుసా? అందుకే యవన కాలం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. చాలామంది ఎన్ని విషయాలు విన్నా కానీ వారి జీవితాల్లో మార్పు రాదా తెలుసా? అంటే మాదా దేవుని పనే, బయట పనే. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు చక్కగా ఉంటాం, బయటికి వెళ్ళాక మన ప్రవర్తన సరిగా ఉండదు. ఇలా ఉండదు. ఇలా ఉండి నేర్చుకుంటే కనుక ఎంత వాక్యం నేర్చుకున్నా, ఎంతమంది సేవకులు బోధించినా కానీ ఆ మాటలనే ఏమైపోతాయి, అది అర్థమవ్వద్దు. వాడు పక్కనే ఉంటాడంటాడు ఎవడో సైతాన్ గాడు. అది ఈ శ్రేష్టమైన అలా రాగానే నీకెందుకు కానీ ఇది ఏం చేస్తాడు, అది అలాగా వాడు తీసుకెళ్ళిపోవడానికి అవకాశాలు ఇవ్వకూడదు. దేవుని సన్నిధిలో ఒకవేళ వాక్యం నా జీవితంలో ఎందుకు ఉండట్లేదు నాయనా, ఎందుకు ఉండట్లేదు, ఎలా బ్రతకాలి, ఎలా అనుసరించాలి, నీ మాటల ప్రకారం బ్రతకాలి. దావీదు గారు అంటున్నాడు, నీ కట్టడలను అనుసరించడం నాకేం చెయ్యాలి, నేర్పించు. ఇప్పుడు నీ ప్రార్థన మనం చేశామా? నీ వాక్య ప్రకారంగా నేను బ్రతకాలి నాయనా, నాకు నేర్పించండి అని ఇప్పుడు ప్రార్థించావా? ఇదిగో నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలని ప్రార్థన చేసేమే తప్ప నీ వాక్య ప్రకారంగా నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించండి అన్నవారేంది ఏరి? నీ వాక్యము కొరకు నేను ఆశ కలిగి ఉండాలి నాయన అనుకున్నవారేరి? నీ వాక్యము కొరకే బ్రతుకుతాను నాయన, నా జీవితం అంతా నీ కొరకే నాయన అనుకున్నవారు ఎంతమంది? ఆయన కావలసింది ఆయన ప్రేమించేవారు కావాలి, ఆయన ఇష్టపడేవారు కావాలి, ఆయన కొరకు ఎదురు చూసేవారు కావాలి, ఆయన కొరకు ప్రయాసపడేవారు కావాలి, ఆయన కొరకు త్యాగముగా నిలబడేవారు కావాలి, రోషము కలిగిన వారు కావాలంట, పౌరుషము కలిగేవారు కావాలి, కన్నిటి ప్రార్థన చేసేవారు కావాలి, సువార్త పనిలో ముందుకు సహకారిగా ఉండేవారు కావాలి. ఏదో వెనక్కెళ్ళిపోయేవారు కాదు, ఆసక్తితో ముందుకి అంగీకరించి క్రీస్తులో మనం నిలబడి అనేకులను నిలబెట్టేవారు కావాలి దేవుడికి, తప్ప వెనక జారిపోయేవారుగా మనం ఉండకూడదు. తెలుసండి?
అది కష్టమైన, శ్రమైన, ఇబ్బంది అయినా, అనారోగ్యమే ఎంటాడినా కానీ పక్కన పెట్టి దేవుని పని కంటే ఏది భూమి మీద శ్రేష్టమైనది ఏమీ లేదు. ఆయనదే, ఆయన సేవే, ఆయన కార్యక్రమాలే, ఆయన ప్రార్థన కూడికలే, ఆయన వాక్యమే తప్ప ఈ భూమి మీద ఏమీ లేదు, ఏమీ లేదు అని దేవునికి ఈరోజు ప్రాధాన్యత ఇచ్చేవారంతమంది. ఒకవేళ మనం ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆయనకి మనం ఇవ్వాలి. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలో చాలా విషయాలు ఉన్నాయి. వచ్చే శనివారం మళ్ళా బైబిల్ స్టడీలో నేర్చుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందామండి. పరిచర్య కూడిక నిమిత్తం ప్రతి ఒక్కరు ప్రార్థిద్దాం. దయచేసి అందరూ యవనస్తులు, పెద్దవారు, శక్తి ఉన్న వారందరూ కూడా మోకరించండి. భారంతో, కన్నీటితో ప్రార్థిద్దాం. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములతో నీవే పాత్రుడవు